ఇప్పుడు అత్యధికమైన విశ్వాసాన్ని నిలపగలుగుతామయ్యా అంటే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే దేవుని పడినటువంటి ప్రేమను చల్లార్చేవన్నీ కూడా విగ్రహాలే. వాటిని మనము తీసివేయాలి. తీసివేసినప్పుడే మనము దేవుని పైన సంపూర్ణముగా విశ్వాసాన్ని ఉంచగలుగుతాం. నాకు బాగా నచ్చిన మాట 6వ వచనములో, ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని సంగమా. అతడు యెహోవాను హత్తుకొని, చూడండి ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు మనము దేవుణ్ణి హత్తుకుంటాం? ఎప్పుడు మనము దేవుణ్ణి హత్తుకుంటాం? ఎప్పుడు దేవుని పైన మనకు విశ్వాసం ఉంటుందయా అంటే మన యొక్క హృదయములను, మన యొక్క అంతరంగములను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క ఉద్దేశములను, మన యొక్క తలంపులను, మన యొక్క బ్రతుకును మనము ప్రక్షాళన చేసినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి హత్తుకుంటాం. ఈయన హత్తుకోవడానికి కారణాలు పైన ఉన్నాయి. దేవుని హత్తుకోవడం అంటే ఏంటండి? ఎలా హత్తుకోగలుగుతాం దేవుని మనము అనంటే, వాక్యము చదువుట ద్వారా మనం ప్రతిరోజు హత్తుకుంటాం. ప్రార్థన చేయడం ద్వారా ప్రతిరోజు దేవుని మనము హత్తుకొనే ఉంటాం. దేవుణ్ణి హత్తుకోవడం అంటే అది ప్రత్యేకమైన ప్రక్రియ అని కాదు, అది అనుదినము జరిగేటువంటి ప్రక్రియ. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి హత్తుకుంటావు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి హత్తుకుంటావు. దేవుణ్ణి హత్తుకోవడం అంటే అదే.